మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ డిఎస్సికి సంబంధించి తెలంగాణ టెట్కి సంబంధించి ఏంది కథ, ప్రస్తుతం ఏం జరుగుతుంది, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మాట్లాడుకుందాం. మనకి డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్లు అయితే స్టార్ట్ కావడం జరిగినాయి. ఇక్కడ ముఖ్యంగా సింపుల్గా 3 స్టెప్పుల్లో ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది. ముందుగా ఫీజు పేమెంట్ చేసుకుంటారు, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తారు, తర్వాత ప్రింట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఇదివరకు ఎవరైతే డిఎస్సికి సంబంధించి అప్లై చేస్తారో ఏదైనా డిస్ట్రిక్ట్ మార్చుకోవాలంటే ఎడిట్ పోస్ట్ అప్లైడ్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇది వెబ్సైట్లో ఉన్న తాజా పరిస్థితి. ఇక ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి వీళ్ళు ఇచ్చిన లాస్ట్ డేట్ ఏందనేది చూసినట్లయితే 4/3/2024 నుంచి అప్లికేషన్లు అనేవి స్టార్ట్ అవుతాయి. లాస్ట్ డేట్ అనేది 2/4/2024 ఏప్రిల్ 2వ తారీఖుతో ఆన్లైన్ సబ్మిటెడ్ అప్లికేషన్లు అనేవి క్లోజ్ అవుతాయని చెప్పేసి మనకి క్లారిటీ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. సిలబస్ కానీ నోటిఫికేషన్ పీడిఎఫ్ కానీ అన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డైరెక్ట్ లింక్ అనేది అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోండి. ఇక డిఎస్సి అప్లికేషన్లో తొలి రోజు 288 మంది దరఖాస్తు. ఇన్ఫర్మేషన్ బులెటిన్ రిలీజ్ చేసిన సర్కార్. స్కూల్ ఎడ్యుకేషన్ ఎస్జిటి పోస్టులకు ఇంటర్లో పాస్ పర్సంటేజ్ 40% తగ్గింపు అంటూ కూడా దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి 29వ తారీఖున డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి పాత వాళ్లకు ఎడిట్ ఆప్షన్ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. తెలుగు మీడియం పోస్టులు వచ్చేసరికి 8,929 అంటూ దీనికి సంబంధించి మనకి ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ చేస్తున్నారు. ఇక్కడ డిఎడ్ వారికి ఎస్జిటి పోస్టులు, బిఎడ్ వారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, ఇవందరికీ కూడా తెలిసిన విషయాలే. ఓకే, ఇక ముఖ్యంగా మెయిన్గా మాట్లాడుకోవాల్సిన అంశం వచ్చేసరికి టెట్కి సంబంధించి మాట్లాడుకోవాలి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ అనేది రూల్ ప్రకారం రూల్ ఆఫ్ ఎన్సిటి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఏం చెప్తుందంటే ప్రతి 6 నెలలకి కంపల్సరీగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పరీక్షలను అయితే కండక్ట్ చేయాలి. అది పాఠశాల విద్యాశాఖ బాధ్యత, తెలంగాణ విద్యాశాఖ బాధ్యత. ప్రతి రాష్ట్రంలో కూడా రూల్ ఆఫ్ ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రకారం ప్రతి 6 నెలలకి టెట్ జరగాలి. సెంట్రల్లో మనకి ఎవ్రీ 6 మంత్స్కి కంపల్సరీగా సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ క్రమం తప్పకుండా వస్తుంది. మరి ఈ స్టేట్ టెట్లు ఎందుకు సక్రమంగా రావడం లేదనేది వీళ్ళకి తెలియాలి. డిఎస్సికి టెట్ గండమంటూ మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ఇటీవల డిఎడ్ బిఎడ్ కోర్సులు పూర్తి చేసిన వారికి అవకాశం గల్లంతు, గతంలో క్వాలిఫై కాని వారికి నో ఛాన్స్ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వాధికారులు, పాఠశాల విద్యాశాఖ అధికారులు ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి. కనీసం మీరు 6 నెలలకు ఒకసారి టెట్ నోటిఫికేషన్ ఇవ్వలేకపోయినా కనీసం సంవత్సరానికి ఒకసారైనా ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. మీరు 2023లో టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు, మళ్ళీ 2024లో ఇప్పటి వరకు టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. కాబట్టి కంపల్సరీగా టెట్కి సంబంధించి పరీక్షలు పూర్తి చేసిన తర్వాత వీళ్ళకి కూడా అవకాశం ఇచ్చిన తర్వాతే డిఎస్సికి సంబంధించి పరీక్షలు కండక్ట్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే డిఎస్సికి సంబంధించి 4 నెలల సమయం అయితే మీరు ఇచ్చారు కాబట్టి ఇప్పటి వరకు డిఎస్సికి సంబంధించి పరీక్ష తేదీలను ప్రకటించలేదు. కాబట్టి ఖచ్చితంగా జూన్ జూలైలో డిఎస్సికి సంబంధించి పరీక్షలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ లోపు కంపల్సరీగా టెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఈ టెట్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసిన క్యాండిడేట్లు ఉన్నారో వీళ్ళకి కూడా డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసే అవకాశం కల్పించి కొత్తగా ఎవరైతే డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సులు కొత్తగా పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారో, గతంలో టెట్ క్వాలిఫై కాలేని వాళ్ళు ఉన్నారో వీళ్ళకి కూడా ఇప్పుడు టెట్కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈ టెట్కి సంబంధించిన డీటెయిల్స్తో ఈ డిఎస్సికి సంబంధించి అప్లై చేసే అవకాశం కల్పించే విధంగా మీరు టెట్కి సంబంధించి నోటిఫికేషన్ని తక్షణమే విడుదల చేయవలసిన అవసరం ఉంది. గత టెట్ ఉత్తీర్ణతలు మనం పరిశీలన చేసినట్లయితే 2022లో టెట్ ఉత్తీర్ణత శాతం చాలా దారుణం. పేపర్ 1లో 32.68% మాత్రమే, పేపర్ 2లో 49.64, 2023లో పేపర్ 1కి సంబంధించి 36.89% మాత్రమే, పేపర్ 2లో మరీ దారుణం 15.30%. టెట్కి సంబంధించిన పేపర్ అనేది టెట్ స్థాయిలోనే ఇవ్వాలి. మీరు డిఎస్సి స్థాయిలో కఠిన స్థాయి ఉన్నట్లయితే టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు చాలా తక్కువ మంది ఉంటున్నారు. మెయిన్గా ప్రభుత్వ అధికారులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పాఠశాల విద్యాశాఖ అధికారులు మీరు కండక్ట్ చేసే ఎగ్జామ్ టెట్ ఎగ్జామ్ అయితే అది అర్హత పరీక్ష స్థాయిలో మాత్రమే ఉండాలి. మీరు డిఎస్సి రేంజ్లో పేపర్ కండక్ట్ చేసినట్లయితే ఇక్కడే చాలామంది వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి టెట్ పేపర్ని టెట్ స్థాయిలో కండక్ట్ చేయండి, డిఎస్సి పేపర్ని డిఎస్సి స్థాయిలో కండక్ట్ చేయండి. మీరు టెట్ పేపర్ని డిఎస్సి స్థాయిలో కండక్ట్ చేసినట్లయితే ఈ అర్హత పరీక్షకి అర్థం లేకుండా పోతుంది. ఈ ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనేది ఉపాధ్యాయ అర్హత పరీక్షకు తగిన స్టాండర్డ్లో పేపర్ తయారు చేసి ఖచ్చితంగా 2024లో టెట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఎవరైతే డిఎడ్ బిఎడ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో మీరు కంపల్సరీగా వినతి పత్రాలు సమర్పించవలసిన అవసరం అయితే ఉంది. ఏవైతే జిల్లా కలెక్టర్ ఆఫీసులు ఉంటాయో ప్రతి ఒక్కరు కూడా మీ కాలేజీ తరపున మీరు కొంతమంది విద్యార్థులు కలిసి జిల్లా కలెక్టర్ ఆఫీసుల్లో ఇక్కడ టెట్కి సంబంధించి కంపల్సరీగా మీరు వినతి పత్రం క్లారిటీగా ఒక లెటర్ టైప్ చేసి లెటర్ రాసి దానిపై అందరూ కూడా సంతకాలు చేసి ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కూడా డిఎడ్ బిఎడ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానివ్వండి, టెట్ క్వాలిఫైడ్ కాలేని వాళ్ళు కానివ్వండి, కంపల్సరీగా వినతి పత్రాలు అయితే సమర్పించండి. ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది, ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. డిఎస్సికి సంబంధించి ఒక స్పష్టమైన డేట్ అంటూ ప్రకటించలేదు కాబట్టి జూన్ జూలై అంటే కంపల్సరీగా 4 నెలల సమయం ఉంది. ఈలోపు టెట్ పరీక్షలు పూర్తి చేసి తర్వాత మీకు కూడా అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ప్రభుత్వ అధికారులకి మీరు వినతి పత్రాలు అయితే సమర్పించండి. ఆల్రెడీ ఎవరైతే టెట్ క్వాలిఫై ఉన్నారో వాళ్ళు టెట్ స్కోర్ పెంచుకునేందుకు టెట్ వస్తే రాసుకుంటే రాసుకోవచ్చు, లేకపోతే లేదు. మీరు డిఎస్సిపై కాన్సన్ట్రేషన్ చేయండి. ఎవరైతే టెట్ క్వాలిఫై అయి ఉన్న అభ్యర్థులు ఉన్నారో మీకు ప్రిపరేషన్కి ఒక 4 నెలల సమయం అయితే ఉంది కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. కంపల్సరీగా టెట్ జరిగిన తర్వాత మాత్రమే తెలంగాణలో డిఎస్సి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఇదంతా కూడా ఎన్నికల స్టంట్. గతంతో పోల్చుకుంటే పోస్టుల సంఖ్య బాగా పెరిగింది. ఆంధ్రాతో పోల్చుకుంటే తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీ చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు. పోస్టుల సంఖ్య పరంగా ఆంధ్రాలో కేవలం ఎస్జిటి పోస్టులు 2000, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2000 మాత్రమే. వాటితో పోల్చుకుంటే తెలంగాణకు సంబంధించి పోస్టుల సంఖ్య అనేది చాలా బాగా ఉంది కాబట్టి అభ్యర్థులు ప్రిపరేషన్పై కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇప్పుడు కానీ మీరు డిఎస్సి మిస్ చేశారంటే మాత్రం ఒక 5 సంవత్సరాల పాటు బాధపడవలసి ఉంటుంది. మళ్ళీ ఈ స్థాయిలో పోస్టులు వస్తాయా రాదనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారబోతుంది కాబట్టి మీ ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో జెట్ స్పీడ్లో కొనసాగాలి. మీరు మంచిగా ప్రతి అంశాన్ని కూడా టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ అకాడమీ టెక్స్ట్ బుక్లని బేస్ చేసుకుని లైన్ టు లైన్ ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు కానీ డిఎస్సి మిస్ అయిందా మళ్ళీ చాలా బాధపడవలసి వస్తుంది. మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు. ఒకవేళ వచ్చిన ఇన్ని పోస్టులు ఉంటాయా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ప్రతి ఒక్కరు. మన యూట్యూబ్ ఛానల్లో కూడా లైవ్ ఎగ్జామ్స్, ఇంపార్టెంట్ బిట్ వీడియోస్, రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే జరుగుతున్నాయి. మీరు గూగుల్లోకి వెళ్ళండి. మీ మొబైల్లో గూగుల్ ఆన్ చేసుకున్న తర్వాత www.ramramesheducation.in ramramesheducation.in అని చెప్పేసి సెర్చ్ చేస్తే వెబ్సైట్ వస్తుంది. వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. దీంట్లో 600 టెస్టులు అనేవి ఉంటాయి. విద్యా దృక్పథాలకు సంబంధించి సెపరేట్గా ఒక 30 టెస్టులు ఉంటాయి. తెలుగుకు సంబంధించి 30 టెస్టులు సెపరేట్గా ఉంటాయి. ట్రై మెథడ్స్కి సంబంధించి 30 టెస్టులు సెపరేట్గా ఉంటాయి. మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, ఈవీఎస్ అన్నీ కూడా సెపరేట్గా ramramesheducation.in అనే వెబ్సైట్ మీరు ఓపెన్ చేసుకుని ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయండి. మీరు డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్స్కి సంబంధించి ₹1 కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ఫ్రీ టెస్ట్లు అనేవి ఆల్రెడీ 600కు పైగా మన వెబ్సైట్లో సిద్ధంగా ఉన్నాయి. చాలామంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదు. ఫ్రీ టెస్ట్లు అంటే చాలామందికి చేదుగా ఉంది. ఎగబడి కొంటారు డబ్బులు పెట్టినట్లయితే. డబ్బులు పెట్టకుండా మీకు ఫ్రీ టెస్ట్లు అందిస్తే మీకు చాలా చేదుగా ఉంది కొంతమంది అభ్యర్థులకి ఫ్రీ టెస్టులు ప్రాక్టీస్ చేయడానికి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ₹500 వసూలు చేసి టెస్టులు పెట్టినా, ఫ్రీ టెస్టులు పెట్టినా టెస్టులు ఒక విధంగానే ఉంటాయి. టెస్టులో ఎటువంటి మార్పులు ఉండవు. ఇంకా మన టెస్టుల్లో డెప్త్ ఏ విధంగా ఉందనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి వెబ్సైట్ ఆన్ చేసుకుని. నేను అవకాశం మాత్రమే క్రియేట్ చేయగలను. మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా, దుర్వినియోగం చేసుకుంటారా, మీ దగ్గర డబ్బులు ఎక్కువైపోతే టెస్టులు కొనుక్కుని మీరు రాసుకుంటారనేది మీ ఇష్టం. ఒకసారి మన వెబ్సైట్లో మాత్రం ఫ్రీ టెస్టులు ప్రాక్టీస్ చేసి చూడండి, డెప్త్ అనేది మీకు తెలుస్తుంది. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. రామ్ రమేష్ ప్రొడక్షన్స్, రామ్ రమేష్ ఆర్మీ టెలిగ్రామ్ గ్రూప్ లింకులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. థ్యాంక్ యూ.